మాదేవి దగ్గర జంబి చెట్టు పెట్టినాం. దాని తర్వాత కబడ్డీ ఆడినాం. దాని తర్వాత ఆర్మూర్లో జెన్బి హనుమాన్ గుడికి పోయినా. ఆడ రావణాసుల్ని కాల్చిండు, పెద్దది, చాలా మంది వచ్చిండ్రు. దాని తర్వాత మాదేవి దగ్గరనేమో నిమజ్జనం అయితే అయింది. ఇప్పుడే జంబి చెట్టు నెట్టిండి, ఇంకా డబ్బులు పెట్టేసిండు జంబి. దాని తర్వాత పంతులు వచ్చిండు, ఇప్పుడు పూజ చేస్తుండు. మందిరనే తిరుగు దాన్ని అజ్ఞాతవాసం అంటారు. పరమేశ్వరాయ మహాధ్యానం సమర్పయామి. పూతో నీళ్ళని చెట్టుకు హరిరాజా మహారాజా వనరాజా వనస్పతి ఇష్టదర్శన ఈశానాం పూజ అయింది. పూజ అయిన తర్వాత జంబాకులు తీసుకొని దేవికాన్న అయితే పెట్టిన. ఇప్పుడే ఇంకా లడ్డు వేలం కూడా అయింది. ఇప్పుడే లడ్డు వేలం అయింది. ఇప్పుడు లడ్డు ఇచ్చిండు పంతుడు. దాని తర్వాత అందరికి కలశాలు అయితే ఇచ్చిండు. ఇంకా మా గణపతి పూజ అయినాక అటు ఇటు పక్క శారీ సెట్టింగ్లు, ఇంకా అటుపక్క శారీ సెట్టింగ్లు, ఇవన్నీ వేలం అయితే గణపతి చేసిన. హాయ్ 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 తీసుకో. చెప్పాలన్నా మెల్ల మెల్ల ఇరుగుతుంది. చూపెట్టు ఒకసారి, చూపెట్టు చూపెట్టు చూపెట్టు. ఎట్లా వచ్చింది? మంచి వచ్చిందా? మంచిదా? మంచిదే. గుల్సేనా గణపతి కదా ఇప్పుడు దానికి. ఇది ఇదే గణపతి దండ పెట్టేద్దాం, పెట్టేద్దామా? అదా అన్న పెట్టేద్దాం. చిన్న కదమ్మా, మెల్ల ఇరుగుతుంది. చిన్న కదా ఇప్పుడు అన్నీ తీసేసిండు. ఇక్కడ లైట్ కూడా తీసేసిండు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్రేమ్స్ అన్నీ తీసేసిండు. ఇప్పుడు షెడ్ లో అటు డిజైన్ కూడా తీసేసిండు. అక్కడ కిచడం కూడా తీసేసిండు. వాటి అయితే పెట్టేసిండు. ఇప్పుడు అది కూడా తీసేస్తారు. ఇప్పుడు మొత్తం తీసేసిండు. ఇంకా ఇటు చీర పెట్టిండు, ఇంకా ఇటు చీరలు, ఇంకా ఇటు చీరలు. ఇప్పుడు దేవి అన్ని వేలం వేస్తారు. లడ్డు వేలం అయితే అయిపోయింది. ఇప్పుడు అన్ని ఇటు ఏమో చీరలు, ఇటు చీరలు, ఇటు చీరలు, మొత్తం చీరలు. ఇప్పుడు ఇక్కడ డెకరేషన్ కూడా తీసేసిండు. ఇంకా ఇటు ముంగట లైట్ క్షమ ఉంచిండు, వెనకాల లైట్ క్షమ తీసేసిండు. చూపల్తా అక్కడ మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము కబడ్డీ ఆడుతున్నాం. కబడ్డీ నిజంగా ఇప్పుడు మేము ఆడుతున్నాం. అందుకని ఇక్కడ క్లీనింగ్ అయితే చేస్తున్నాం. అంతకుముందు గంట పెట్టిన ప్లేస్ క్లీనింగ్ చేస్తున్నాం. ఇప్పుడు అందులో క్లీన్ అయితే చేసేసినాం. ఇప్పుడు కబడ్డీ కోట్ ఇస్తాం. ఈడ కూడా తీసేసిండు, ఈడ కూడా లైట్లు తీసేసిండు. లైట్స్ అయితే వెళ్తున్నాం. కబడ్డీ కోట్ గురించి మొత్తం క్లీన్ అయితే చేసేస్తుండు. ఇప్పుడు కబడ్డీ ఆడతాం. మొత్తం బోనస్ అవన్నీ ఇంకా కబడ్డీ ఆడి జిన్బి హనుమాన్కి పోదామని ఒక ఫ్లూట్ మిక్స్ అయితే తీసుకున్నాం. ఒక మంచి ఫ్రెండ్ లాంటి ఫాలోవర్ గానే అంటాడు. దాని తర్వాత మేమైతే ఒక బిల్డింగ్ మీద అయితే ఎక్కినాం. మేము ఒక్క తలకాయ తర్వాత ఒక్క తలకాయ అన్ని అయితే పేల్చేసిండు. రోడ్ మీద మంది చూడండి, ఎంత మంది ఉన్నారు. మొత్తం వాళ్ళకి మొత్తం ఇప్పుడు అందరు ఒకటే ఒకసారి వెళ్తారు బయటకి. ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడే ఆడడం అయిపోయింది. ఇప్పుడు బంగ్లా మీద కూడా మొత్తం మంది. ఇప్పుడు కూడా మేమైతే బంగ్లా మీదనే ఉన్నాం మొత్తం వాళ్ళ దాకా. దాని తర్వాత నేనైతే మామిడిపల్లికి వచ్చిన. ఇక్కడనైతే దుర్గాదేవులు అయితే పోతున్నాయి. మళ్ళీ దాని నెక్స్ట్ డే నైట్ ఏమో మాదేవి కూడా వెళ్తుంది. అందుకోసం ఇప్పుడు చీరల వేలం కోసం మైక్ ఇంకా అవన్నీ సెటప్ అయితే చేస్తుండ్రు. ఇప్పుడు అన్ని చీరలు అయితే వేసిండు. చాలు చేయడం అంది. యూత్ వారి పాట 500 రూపాయలు, అందరి పాట 5,250
ముక్కుడమాదేవి దగ్గర వేలం అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది. ఇదే నా లాస్ట్ డేది, ఈ 11 days, ఇంకా 12 days ఇదే నా లాస్ట్ రేపటికి 12 days అవుతుంది. ఇదిగో ఇప్పుడు అక్కడ మొత్తం చీరలు అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ వేలం అయితే మొత్తం ఇంకా ఈ డీజన్ అయితే ఎక్కడనే ఉంది. ఇదే మా డీజే పోంగ ర్యాలీ అనేది ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ అక్కడ సౌండ్ అయితే అవుతుంది. అవుతుంది అక్కడ కూడా ర్యాలీ అయితే లాస్ట్ నిమజ్జనం అయితే అయిపోతుంది ఈరోజు. ఇప్పుడు మేమైతే షెడ్ అయితే తీసేస్తున్నాం మొత్తం. దాని తర్వాత ట్రాక్టర్ ఎక్కిస్తాం. ఇదిగో ఇక్కడ ట్రాక్టర్ ఉంది. ఈ ట్రాక్టర్ మీదకి అయితే దేవిని అయితే ఎక్కిస్తాము, అమ్మవారిని. ఇక్కడ కోల తాగుతుండ్రు, ఇంకా అగరబత్తులను ముట్టించి కొబ్బరికాయలు కూడా కొట్టిండ్రు. దాని తర్వాత అమ్మవారిని అయితే ఎక్కించినాం. ఇప్పుడు మా గణపతి కూడా వస్తుంది. అన్ని లైన్ లో ఉన్నాయి. ఆడ లైన్ గా 1, 2, 3 అటు ఇంకా ఉన్నాయి, లైన్ ఉన్నాయి. ఇప్పుడైతే మా గణపతి అటు ఉంది చౌరస్తా దగ్గర. ఇది చౌరస్తా అయితే వచ్చేస్తుంది. చౌరస్తా ఆడుంది. ఇప్పుడు అన్ని లైన్ ఉన్నాయి. ఏదైనా నాకు విషమించినా సరే నేను అనుకున్నా కానీ సరే నేను బాగా వచ్చావు నేను చెప్పాను.
ఇప్పుడు మేము చెరువు దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు అన్ని దేవులు అయితే ఇస్తున్నారు, ఇంకా వేరే వాళ్ళ దేవులు అన్ని దేవులు అయితే ఇస్తున్నారు. మా దేవుడు కూడా నమ్మకంగా ఉంది. ఇంకా నా యొక్క నమ్మకం ఉంది. నిమజ్జనం అయితే చేస్తుండు, క్రేన్ వచ్చింది ఇప్పుడు చేస్తుండు, అక్కడ వాళ్ళతో చేస్తుండు. మాది ఇప్పుడు ఆ వెనకాల ఉంది బోర్డు. ఎట్లా అయితే అది గుడి మా అమ్మవారు వచ్చే ఒకట పొద్దున కూడా అయింది. ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కింది. ఇప్పుడు మొత్తం ఎండ కూడా వచ్చేసింది. నీళ్ళు చూడండి ఇప్పుడు ఎక్కిస్తుండ్రు. ఇప్పుడు అటు మొత్తం వాటర్ చూడండి చాలా చల్లగా గార్పు అయితే వస్తుంది. ఇప్పుడు నేనైతే వాయిస్ వాళ్ళు ఇస్తున్నా బయట నుండి. ఇప్పుడు కూడా ఏడుపు అయితే వస్తుంది నాకు.